నెల్లూరు జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలపై పెద్ద పులి దాడి చేసింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద పులి దాడితో అటవీ ప్రాంతం గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. నువ్వు వెనక నుంచి చూస్తున్నావా? నేను వెనక చూస్తున్నా సార్. కారు ముందుకు వెళ్తుంది సార్. నన్ను క్రాస్ చేసి ముందుకు వచ్చారు కారు. నేను బైక్ లో వస్తున్నా సార్. నిదానంగా కారు కొంచెం స్పీడ్ గా సార్, మినిమం ఒక 65 స్పీడ్ లో వస్తున్నా సార్. క్రాస్ చేసింది సార్. పెద్ద పులిని చూసి నేను అటుపక్క సైడ్ వస్తున్నా. డ్రైవర్ మటుకు ఇటుపక్క సైడ్ కార్ వేసుకుని ఇటుపక్క సైడ్ వస్తున్నాడు. సడన్ గా వచ్చి అటాక్ చేసింది సార్. బండి అటాక్ చేసి సైడ్ అటాక్ చేసిందా ముందా? ముందు సైడ్ సార్, అంటే డోర్ సైడ్ చేసింది. మేము భయపడి సైడ్ ఆపేసిన. ఆమె సైడ్ చేసేసి మళ్ళా ముందుకు వచ్చేసింది సార్. అటాక్ చేసి కారు అమ్మటి ఎంట పడింది సార్. కారు అమ్మటి ఎంట పడితే వచ్చి ఆమెను ఇక్కడికి వస్తే కారు సడన్ గా సైడ్ స్లో చేసేసుకున్నారు. ఆమె కారు వెళ్ళిపోయింది సార్. అట లోపలికి దెబ్బలు దానికి పులికి దెబ్బలు లేవా? పులికి ఏం దెబ్బలేం లేవు సార్. లైట్ గా కింద పడి దొల్లి ఆమె వెళ్ళిపోయింది సార్. రక్తం గారిందా? లేదు సార్. సార్ అదే సార్, కింద పడి కొట్టుకుంటే పరిగెత్తింది సార్. అటాక్ ముందు నుంచి చేస్తా పక్క నుంచా? స్టడీకి వచ్చింది సార్. నుంచి వచ్చి కారు మీద సైడ్ చేసిందా? సైడ్ కేసు వేసింది సార్. సైడ్ చేసి మరి ముందు డ్యామేజ్ అయింది కారు సార్. సైడ్ కొట్టేసి మొత్తం సార్. ఇంకా అది కారు కదా సార్. కొట్టి ఏమైనా సడన్ గా కారు నిలబడింది సార్. నిలబడితేనే మళ్ళీ కొంచెం ఏమైనా కారు కొంచెం మూవ్మెంట్ ఉండాలి సార్. అందుకే ముందు పక్క కూడా కొట్టింది సార్. ఫాస్ట్ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. నెల్లూరు జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతుంది. అయితే జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను వెంబడించడం వల్ల అక్కడ ఉన్న వాహనదారులు అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్ద పులి దాడికి దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? అటవీశాఖ అధికారులు చేరుకున్నారా? రైట్ కామిని, ఏదైతే నెల్లూరు జిల్లాలో ఇటు హైవేకి సంబంధించినటువంటి ప్రాంగణంలో పెద్ద పులి సంచారం ఒక్కసారిగా కూడా భయభ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. వేగంగా ప్రయాణిస్తున్న కారుని పెద్ద పులి ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఊహించిన పరిణామాలతో అందరూ ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రధానంగా మర్రిపాడుకు సంబంధించి కదిరినాయుడుపల్లికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో బైపాస్ మీదుగా బద్వేల్ నుంచి నెల్లూరుకు వస్తున్నటువంటి ఓ కారులో సుమారు 5 మంది ప్రయాణిస్తున్నారు. ప్రధానంగా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలో నెల్లూరు ముంబై హైవేపై ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా బద్వేలుకు చెందిన 5 మంది కారులో నెల్లూరుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి రోడ్డు దాటే క్రమంలో ఒక్కసారిగా కూడా కారును ఢీకొట్టింది. వేగంగా వస్తుండడంతో పులిని కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అనంతరం డ్రైవర్ ఎవరైతే శ్రీనివాసులు అప్రమత్తమై బ్రేక్ వేశాడు. కారు ఈడ్చుకెళ్లడంతో పెద్ద పులికి కూడా కాస్త గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. ప్రమాద సమయంలో కారులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు దీని మీద ఇటు పెద్ద పులి దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా డ్రైవర్ అప్రమత్తమయ్యారు. పులిని కాస్త దూరం వరకు కూడా కారు వెంబడించడంతో ఆ పులి పూర్తి స్థాయిలో కూడా ఇటు భయభ్రాంతులకు గురవడంతో ఒక్కసారిగా అటవీ ప్రాంతాలంలోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా ఊపిరి పీల్చుకున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. ఈ ఊహించని ఘటనతో కారులో 5 అయితే ప్రస్తుతం కొంతమందికి చిన్నపాటి గాయాలైనప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఆత్మకూరుకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం అయింది. దీని మీద పూర్తి స్థాయిలో ఇంతవరకు నెల్లూరు జిల్లాలో ఈ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం ఇంతవరకు ఎప్పుడు కనపడలేదు. ఒక్కసారిగా కూడా పగులు పూట కారును వెంబడించినటువంటి పరిస్థితిలో ఆ ప్రాంతం ఎప్పుడు కూడా నిత్యం ఇటు కడపకు సంబంధించి హైవే ముంబై జాతీయ రహదారి కావడంతో ఎప్పుడు కూడా వాహనాలు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ప్రయాణికులు భయభ్రాంతులు అవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా కూడా ఆ ప్రాంతం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి రాత్రి సమయాల్లో కూడా ఉండటం
జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద పులి అక్కడ సంచరించడంతో ఇంతవరకు ఎవరికి కూడా తెలియకపోవడం, దీని మీద ఫారెస్ట్ కు సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా ప్రస్తుతం అక్కడికే చేరుకుంది. కదిరినాయుడుపల్లి చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం వేటాడుతున్నారు. ఎందుకంటే పెద్ద పులి సంచారం ఎక్కడెక్కడ జరిగింది, దాని యొక్క పాదాలు ఐడెంటిఫికేషన్ చేశారు. ఈ యొక్క పులి పెద్ద పులా లేకపోతే చిన్నదా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేస్తున్నారు. కదిరినాయుడుపల్లికి సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం అటవీ శాఖ అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యి లోపలికి కూడా వెళ్లడం జరుగుతుంది. ఏదేమైనా కూడా దీని మీద పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు అయి ఉండొచ్చు, జిల్లా యంత్రాంగం అంతా కూడా పెద్ద పులి యొక్క జాడను కనుక్కునే విధంగా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాలంటూ కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు వెళ్లేటువంటి ఎవరైనా కూడా జాగ్రత్తగా వెళ్ళండి. కదిరినాయుడుపల్లికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో, అదేవిధంగా డీసీపల్లి, ఉదయగిరికి వెళ్లేటువంటి ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఒక భయాందోళన కొనసాగుతుంది. పెద్ద పులి సంచారం పూర్తిగా కూడా ఏదైతే ఆ అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాటన్నిటి మీద జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె రైట్, థ్యాంక్ యూ నరేష్.